తెలంగాణలో కొత్త ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్ర గీతంపై కొంత వివాదం. అయితే ఈ వివాదం వెనక ఎవరున్నారు? ఈ యొక్క వివాదం ఎందుకొస్తుంది? అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ తెలంగాణ రాష్ట్ర గీతం లాస్ట్ టైం కూడా ఇది ఎవరైతే కేసీఆర్ సంబంధించి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి కొంత సాంగ్ అయితే రెడీ అయింది. దీని లోగో అంటూ ఇవన్నీ చాలా వరకు జరిగాయి. కానీ మళ్ళీ కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాంట్లో చిన్న చితక మార్పులు అయితే చేయబోతున్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కీరవాణి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ సాంగ్ అనేది జరగబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీని ప్రెస్ మీట్ కూడా మనం చూసాం. అయితే దీని మీద మాజీ ప్రభుత్వం అయినటువంటి ఒక మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దానిపైన విమర్శలు చేయడం కూడా మనం చూసాం. అసలు నిజంగా ఈ విమర్శల్లో నిజం ఉందనుకోవచ్చా? ఈ విమర్శలు అంటే ప్రతిదీ రేవంత్ రెడ్డి ఏది చేసినా సరే దాని మీద విమర్శలు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ రాష్ట్ర పాటకి ఇలాంటి ఒక విమర్శల్ని మీరు ఎలా చూస్తారు? ఇది పాట పాత పాటే. జై జై హే తెలంగాణ అనే పాట కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఉన్న పాటే. కాకపోతే ట్యూన్ మార్చుకున్నారు. ఒక 4 చరణాలు ఎన్నో తీసుకుని అది 13 నిమిషాలు వచ్చేట్టుగా ఒక పాటను డిజైన్ చేసుకుని దానికి సంబంధించిన రేపు 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ పాటను ఆలపించబోతున్నారు. కీరవాణి గారు కూడా ఉంటారు. కీరవాణి గారు కంపోజింగ్ బాధ్యతలు కీరవాణి గారికి ఇచ్చారు. అది దీని మీద ఏంటంటే కీరవాణి గారు తెలంగాణ వ్యక్తి కాదు కదా, ఆయన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, ఆయనకి ఎలా ఇస్తారు అనేది వాళ్ళ ఆరోపణ, ప్రతిపక్షాల ఆరోపణ. అది దాని మీదే రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ ఇచ్చితే ఆయన ఏమన్నారంటే, నేను దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు, నాకు సంబంధం లేదు, నేను ఈ బాధ్యత అందశ్రీకి ఇచ్చాను, అందశ్రీ చూసుకున్నాడు, అందశ్రీ ఎవరు కావాలో ఆయన ఎంచుకున్నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందశ్రీ ఏముంటాయంటే కళకి ప్రాంతాలు భాషతో పని ఉంది. ఎవరు ఇప్పుడు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి అంటే ఆస్కార్ స్థాయిలో పేరుంది కాబట్టి ఒక మంచి సంగీత దర్శకుడితో మనం చేయించాలనుకునే ఉద్దేశంతోనే నేను కీరవాణి గారికి బాధ్యతలు చెప్పాను అనేది అందశ్రీ గారి వెర్షను. అందశ్రీ గారు రాసిన పాటే రాష్ట్ర గీతంగా రేపు 2వ తారీఖున ఆలపించబోతున్నారు. ఆ పాట ఆవిర్భావం కూడా ఆ రోజు జరగబోతుంది. ఇది దీనికి సంబంధించిన వివాదం అండి. అయితే మనం చూసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే కళలకి ఒక పెద్ద పీట వేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నంది అవార్డులకు సంబంధించినటువంటి ఒక మాటల్లోనే ఆయన అన్న మాట ఏంటంటే, ఖచ్చితంగా గద్దర్ పేరుతో ఏదైనా సరే అవార్డులు మనం క్రియేట్ చేద్దామని చెప్పేసి అన్న మాటలు మాత్రం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఒక పనిపై లేదా ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలపై వివాదం చేయడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏ ముఖ్యమంత్రి అయినా తన మార్క్ ఉండాలనుకుంటాడండి. ఎందుకంటే వాళ్ళ పాత వాళ్ళకి నాకంటూ ఒకటి ఉండాలి కదా అనుకుంటాడు. తప్పేం కాదు కదా ఇది. ఇప్పుడు టీజీ కూడా మార్చారు, టీఎస్ కాస్త టీజీగా మార్చారు. అలాగే తెలంగాణ సింబల్ని గుర్తును కూడా మారుస్తున్నారు కొన్ని సూచనలు చేసి. అలాగే పాట విషయంలో కూడా ఆయన మొన్న 27 తారీఖు రేవంత్ రెడ్డి గారు ఆ స్టూడియోకి వచ్చి, కీరవాణి గారి స్టూడియోకి వచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ జిల్లాల ప్రస్తావన ఉన్నప్పుడు ఆ జిల్లాలో తగ్గించుకోవడం జరిగింది కాబట్టి అక్కడ కూడా కొన్ని మార్పులు చెప్పిన తర్వాత అది ఫైనలైజ్ చేసుకున్నారు. అలా తన మార్కు ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆయన ఉన్నట్టుగా చేసుకుంటున్నారు, తప్పేం లేదు అది. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎప్పుడైతే రాష్ట్రం ఏదైతే విభజన చెందిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణలో ఉండే ఆంధ్ర వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా ఒక భరోసాని, భద్రతని కల్పిస్తామని చెప్పేసి అంటున్నటువంటి మాటలు వాళ్ళే అన్నారు. కానీ ఎక్కడ కూడా తెలంగాణలో ఉండే ఆంధ్రులకి మాత్రం ఎటువంటి ద్రోహం అయితే జరగదు, అది రానివ్వమని చెప్పేసి అంటున్నటువంటి తరుణంలో ఆస్కార్ గ్రహీత అయినటువంటి ఒక కీరవాణితో ఒకవేళ ఆ నేపథ్యంలో పాట పాటించుకోవడంలో తప్పు ఏంటంటారు? తప్పేం లేదు కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు కూడా హైదరాబాద్ని ఏం చేశారు, ఉమ్మడి ప్రాంతంగానే పెట్టుకున్నారు. ఇప్పుడు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాంట్లోంచి హైదరాబాద్కి ఒక ఇది అవుతుంది, ప్రత్యేకత వస్తుంది. అయినా కానీ కళకి భాషతో సంబంధం లేదు కదా. అట్లా అనుకున్నప్పుడు బతుకమ్మ పాటని మరి ఏఆర్ రెహమాన్ గారితో చేయించారు గతంలో. అది కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ మీనన్ డైరెక్షన్లో చిత్రీకరణ కూడా జరిపారు. మరి బతుకమ్మ పాటనికి ఏఆర్ రెహమాన్ అవసరం ఏముంది? తెలంగాణకి సంబంధించిన సంగీత దర్శకుడితో చేయించవచ్చు కదా. మరి ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా. బతుకమ్మ పాట అంటే తెలంగాణ సంప్రదాయంలో బతుకమ్మ పాటకి చాలా ప్రత్యేకత ఉంది. మరి ఆ పాటనే ఇప్పుడు ఉయ్యాలో ఉయ్యాలో అనే సాంగ్ కానీ అది మరి ఏఆర్ రెహమాన్ గారితో చేయించారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి వివాదాలు అనేవి రాజకీయంగా
రాజకీయ రంగు పొలమడానికి చేసే ప్రయత్నాలు తప్పితే వేరే ఏమీ కాదు. అయితే జూన్ 2వ తారీఖు అనేది మరి ఎక్కువ రోజులు కూడా లేదు, చాలా తక్కువ వ్యవధిలోనే ఒక 4-5 రోజుల్లోనే జరగబోతుంది కాబట్టి, సో ఇప్పుడు మళ్ళీ అడ్డంకులు ఏమన్నా అడ్డుకునే అవకాశం ఉందంటారా, లేదా ఖచ్చితంగా 2వ తారీఖు ఈ పాట మనకి విడుదల కానుందా? అడ్డంకులు అయితే ఏమీ లేవండి. పాట రికార్డింగ్ జరిగిపోయింది. ఇదే పాటని వాళ్ళు ఆలపిస్తారు కూడా. ఎవరైతే పాడారో సింగర్స్ వాళ్ళే వచ్చి, కీరవాణి గారు, ఆ సింగర్స్ నలుగురు ఉన్నారు, వాళ్ళు వచ్చి వేదిక మీద ఆలపించబోతున్నారు. దీంట్లో మార్పులు అయితే ఏమీ లేవు. పైగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నా ప్రమేయం లేదు, నేను అందశ్రీకి చెప్పాను, అందశ్రీ చూసుకున్నాడు అదంతా అని చెప్పాడు ఆయన. అది సో లేనిపోని తెలంగాణ అండ్ ఆంధ్ర వివాదాన్ని మళ్ళీ ఇప్పుడు మర్చిపోయినటువంటి ఒక ప్రజల్లో కేటీఆర్ అండ్ కేసీఆర్ మళ్ళీ గుర్తు తీసుకొచ్చి దీన్ని ఒక వివాదం కింద మార్చాలి అనుకుంటున్నారు అంటే ఏమంటారు? ఏమంటే ఇంకా 5 ఏళ్ళ తర్వాతే ఎన్నికలు వచ్చేది. ఎన్ని చేసుకున్నా ఎవరికి ఓడేది ఏమీ లేదు. కాబట్టి అది మౌనంగా ఉండటం తప్పితే ఏమీ లేదు. చేసేది ఏమీ లేదండి. విమర్శలు చేసినా కానీ ఎవరో విన్నట్టుగానే ఉంటారు. షరా మామూలే. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఏదైనా సరే. సో మొత్తానికి తెలంగాణకు సంబంధించిన వివాదాన్ని 2వ తారీఖుతో ముగినిందనుకుంటే ఏమంటారు? మళ్ళీ చాలా వస్తాయి, కొత్త వివాదాలు వస్తాయి. ఇది షరా మామూలే. ఇప్పుడు ఇది అయిపోయింది, రేపు ఇంకోటి తీసుకొస్తారు. ఇవన్నీ కంటిన్యూగా ఉంటానే ఉంటాయి. సో నవ తెలంగాణ ఆవిర్భవించబోతుంది విత్ క్యాపిటల్తో అని చెప్పి అనుకోవచ్చా ఈసారి వచ్చేటువంటి ఆవిర్భావం? అనుకోవచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చెప్పలేము, కానీ ప్రస్తుతానికైతే ఒక నవ తెలంగాణ అనుకోవచ్చు మనం. అది చూద్దాం సార్. ఖచ్చితంగా జూన్ 2వ తారీఖున కీరవాణికి సంబంధించిన ఒక పాట ఎలా ఉంటుందో మనం కూడా ఆలపిద్దాం. నమస్తే. నమస్తే.